మనం ఎప్పుడూ ఏమనుకుంటామంటే ఏముందిలే, మేము ఉంటే చేసేవాళ్ళమే ఆ స్థానంలో, అదేం పెద్ద కష్టం, మాలాగా జీవిస్తే తెలుస్తుంది వీళ్ళకి. కానీ రామచంద్రుడిని లాగా మళ్ళీ జీవించడం అంటే అసంభవానికి దరిదాపుల్ లాంటిది. ఇంకొక రామచంద్రుడు ఈ భూమి మీద పుట్టి అంత ధర్మబద్ధంగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ధర్మబద్ధంగా పట్టుకొని బతకడం, జీవించి అందరినీ కూడా బాధ్యత పట్ల మెప్పించడం చాలా కష్టం. ఒక్కొక్క చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు, రామాయణం ఘట్టంలోది. అందరూ ఏమనుకుంటామంటే రామచంద్రుడు దశరథ మహారాజుకి ఒప్పేసుకొని అయ్యో నాన్న అని ప్రేమతో ఉండి ఆయన అడవికి వెళ్ళిపోయాడని అనుకుంటాం. తండ్రికి చెప్పిన మాట వినే కొడుకు అనుకుంటాం. అంతకన్నా చాలా లోనాంతర్యం ఉంది.